శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీస్తుతి టీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పూట మీ అందరి ముందుకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క జయంతి సందర్భంగా మీ అందరితో ఆ భగవంతుడి అర్చనని ఆరాధనని మనస్ఫూర్తిగా ప్రేమగా భక్తితో మీ అందరి సమక్షంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేసేటటువంటి ఒక భాగ్యాన్ని ఈ శ్రీస్తుతి టీవీ యొక్క వేదికని ఎంచుకొని మీ అందరికి కూడా అందించడం జరుగుతుంది. శ్రీ జయంతి అని అంటారన్నమాట. ఈరోజు శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య అవతార స్వరూపం. అనేకములైనటువంటి భగవంతుడి యొక్క అవతారాలలో శ్రేష్టమైనది ఉత్కృష్టమైనటువంటి అవతారం శ్రీకృష్ణుడి యొక్క అవతారం. ముఖ్యంగా భగవానుడు అవతరించినటువంటి దశావతారాలలో రెండు సంపూర్ణమైనటువంటి అవతారాలని పెద్దలు కీర్తించి ఉన్నారు. ఒకటి శ్రీరామావతారం, తర్వాత శ్రీకృష్ణావతారం. ఈ సంపూర్ణంగా మనుష్య రూపంలో లోకంలో మానవాళి సమక్షంలో ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక స్నేహితుడిగా, ఒక ప్రియురాలికి ప్రియుడిగా, ఇన్ని విధాలుగా గురువుగాను భగవంతుడే సాక్షాత్తు మనందరికీ ఈ లోకానికి అంతటికి కూడా సృష్టికర్త అయినటువంటి ప్రభువు, యోగులు కూడా దర్శించలేనటువంటి ఒక తత్వం, దేవతలందరూ కూడా దర్శించలేనటువంటి ఒక తత్వం ఏదైతే ఉన్నదో పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వం మనందరి ముందు మన కోసమని, మన ప్రేమ కోసమని భగవంతుడు పరమపదం నుంచి, తన లోకం నుంచి మనందరి కోసం ఒక మనుష్య రూపంలో మనతో సంచరించడానికి, మనతో జీవించడానికి, మనందరినీ కూడా ఉద్ధరింపజేయడం కోసమని ఆవిర్భవించినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. ఎన్నో అవతారాలు ఉన్నాయి. స్వామి యొక్క అవతారాలు అనేకములని వేదం చెబుతుంది. అటువంటి అవతారాలు అన్నీ అందరికీ అర్థం కాకపోవచ్చు. ముఖ్యంగా అందరికీ మనస్సుకి హత్తుకునేటువంటి అవతారాలు రెండే రెండు. అందులో ఒకటి శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం. శ్రీరాముడు తన యొక్క ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని నడయాడుతూ, తను ఆచరిస్తూ, ఏ విధంగా మనిషి ఎట్లా ఉండాలి, ఏ విధంగా తన ధర్మ మార్గాన్ని అవలంబించాలి అని చూపించినటువంటి అవతారం శ్రీరామ అవతారం. ధర్మాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా ఉద్ధరింపబడాలి, ధర్మం ఆచరించాలి అనేటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. ఈ రెండు అవతారాలు శ్రీకృష్ణుడు ఇంకో కొంచెం మానవాళికి దగ్గరగా, ప్రేమమూర్తిగా, మనిషికి ఏ విధంగా అయితే తను ఆచరిస్తూ చెప్పితే అర్థమవుతుందో, చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే చెప్పితే తల్లి బుజ్జగిస్తూ, ప్రేమిస్తూ, లాలిస్తూ, పాలిస్తూ చెప్పితే ఎట్లాగైతే అర్థమవుతుందో, అదేవిధంగా అర్థమయ్యేటువంటి రీతిలో ఈ ధర్మ మార్గాన్ని ఆచరింపచేయడానికి వచ్చినటువంటి ప్రేమ స్వరూపం శ్రీకృష్ణ అవతారం. అందుకే కృష్ణం ధర్మం సనాతనం అంటారు. అటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడి యొక్క అంశ. అంటే భగవంతుడు పరమపదంలో, తన లోకంలో నారాయణుడు పరబ్రహ్మ ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధమైనటువంటి శక్తితోటి, మహిమతోటి స్వామి ఈ లోకంలో నడయాడినటువంటి దివ్య స్వరూపం. అటువంటి అవతారమూర్తి ఈరోజు అవతరించినటువంటి సుదినం. శ్రీకృష్ణుడు, కృష్ణ అంటే ఆనందాన్ని అందించినటువంటి మూర్తి అని అర్థం. ఆనందమే దైవం, ఆనందమే పరబ్రహ్మం. అటువంటి ఆనందం గనక ఉంటే
లోకంలో మరేది కూడా మనకు అవసరం లేదనమాట. అటువంటి ఆనందమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి ఈరోజు మనందరం కలిసి ప్రత్యక్షంగానూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆరాధన చేస్తారు. పరోక్షంగా ఈ వేదిక ద్వారా మీరందరూ కూడా ఆ భగవంతుడి యొక్క ఆరాధనని మానసికంగా జరుపుతాం. జై శ్రీకృష్ణ. ముందు నమస్కారం చేసుకోండి ఒకసారి. అనండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతరః శుచిః. కొన్ని తీర్థం మీద చల్లుకోండి. మూడు సార్లు నీళ్లు చేతిలో పోసుకొని తాగండి విడివిడిగా. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. ఆచమ్య. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. చేయగడుక్కోండి. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని చేయగడుక్కోండి. అనండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఎడమ చేతిలో కుడి చేతిని పెట్టుకోండి. ఎడమ చేతిలో కుడి తొడ మీద పెట్టుకోండి, కుడి పక్క. దీన్ని సంకల్ప ముద్ర అంటారు. మనం ఏదైనా కూడా పూజని భగవంతుడి సమక్షంలో చేసేటప్పుడు ముందు సంకల్పాన్ని చేయడం సంప్రదాయం అన్నమాట. ఆ సంకల్పాన్ని ఏ విధంగా ఏ స్థలంలో ఏ రోజు ఏ తిథి నాడు ఎందుకోసం చేస్తున్నామని భగవంతుడి విన్నవించేదే సంకల్పం అంటాం. ఇటువంటి సంకల్పాన్ని మనం ఇప్పుడు చేద్దాం. నేను చెప్తుంటాను, మీరంతా అనండి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వారాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే భగవద్భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షే అష్టమ్యాం శుభతిథౌ అద్య ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ భగవద్భాగవత ఆచార్య కైంకర్య రూపం. మీ గోత్రము పేర్లు ఒకసారి మనస్సులో స్మరించుకోండి.
అస్మాకం సహకుటుంబానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మనః అభిలషిత కామన సిద్ధ్యర్థం వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం మమ ధర్మ ఆచరణ సిద్ధ్యర్థం శ్రీకృష్ణ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధ్యర్థం సంకల్పిత అద్య శ్రీకృష్ణ అష్టమి ఉత్సవ దినే అద్య యథాశక్తి శ్రీకృష్ణ స్వామినః ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. కొన్ని నీళ్ళు ఇట్లా వదిలిపెట్టుకో, కుడి చేత వదిలిపెట్టండి, ఎడమ చేతి తీసుకొని ఇద్దరు కలిసి వదిలిపెట్టు. కొన్ని పుష్పాలు తీసుకోండి, ధ్యానం చేయండి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ధ్యాయామి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. శ్రీకృష్ణుడి యొక్క పాదాల మీద పుష్పాన్ని సమర్పించి ధ్యానం చేయండి. ఎక్కడో ఉన్నటువంటి భగవంతుణ్ణి మన ముందుకి ఈ మూర్తిలోకి విచ్చేయమని ప్రేమపూర్వకంగా స్వామిని ధ్యానం చేయండి, ఆవాహన చేయండి. ఆవాహయామి. మళ్ళీ ఒక పుష్పం వేయండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆవాహయామి. ధ్యానం సమర్పయామి. ఈ కలశం భగవంతుడికి పెట్టండి, అక్కడ పెట్టుకోండి ఒక పుష్పంతో. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సువర్ణ రత్న ఖచిత సింహాసనం సమర్పయామి. మళ్ళీ ఒక పుష్పం వేసి ఒక ఆసనం, స్వామి అంత దూరం నుంచి మన ముందుకు వచ్చినందుకు, మనందరి కోసం ఇక్కడికి విచ్చేసినందుకు ఆయన ఆసనం వేసి ఆసనం మీద కూర్చున్నబెట్టినట్టు భావన చేసుకోండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఆ పువ్వుతోటి కొంచెం తీర్థం తీసుకొని అక్కడ అర్ఘ్యం ఇచ్చినట్టుగా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ కొన్ని పువ్వుతోటి తీర్థం తీసుకొని పాదాల మీద వేయండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఒకసారి పువ్వుతోటి తీర్థం తీసుకొని అక్కడ వేయండి. ఆచమనం చేస్తున్నట్టుగా భావం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్నానం సమర్పయామి. మళ్ళీ కొన్ని తీర్థం తీసుకొని స్నానం చేస్తున్నట్టుగా భావన చేయించండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళొకసారి తీసుకొని ఆచమనం చేయించండి.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దివ్య వస్త్రం సమర్పయామి. కొన్ని పుష్పాలు వేయండి. వస్త్రాన్ని భగవంతుడికి అర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దివ్య ఊర్ధ్వపుండ్రం సమర్పయామి. భగవంతుడికి నుదుటి మీద ఊర్ధ్వపుండ్రాన్ని ధరింపజేస్తున్నట్టుగా భావన చేస్తూ ఒక పుష్పాన్ని వేయండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. యజ్ఞోపవీతాన్ని స్వామికి ధరింపజేస్తున్నట్టుగా భావన చేసుకోండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. కొంచెం ఆ చందనాన్ని గంధాన్ని భగవంతుడి పాదాలకు సమర్పించండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పుష్పైః పూజయామి. ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ ఉండండి. స్వామి యొక్క అష్టోత్తర శతనామార్చన. ఇప్పుడు మనం ఒక్కొక్క నామాన్ని చెప్తూ స్వామికి అర్చన చేద్దాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తుభ ధరాయ నమః. ఓం యశోదా వత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత్త చక్రాసి గదాశార్ంగాది ఉదాయుధాయ నమః. ఓం దేవకీ నందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోపా ప్రియాత్మజాయ నమః. ఓం యమునా వేగ సంహారిణే నమః. ఓం బలభద్ర ప్రియానుజాయ నమః. ఓం పూతనా జీవిత హరాయ నమః. ఓం శకటాసుర భంజనాయ నమః. ఓం నందవ్రజజన నందినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత విలిప్తాంగాయ నమః.
ఓం నవనీత నటాయ నమః ఓం అనఘాయ నమః ఓం నవనీత నవాహారాయ నమః ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం మధురాకృతయే నమః ఓం శుకవాగ అమృత అబ్దీందవే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాం పతయే నమః ఓం వత్సవాట చరాయ నమః ఓం అనంతాయ నమః ఓం ధేనుకాసుర భంజనాయ నమః ఓం తృణీకృత తృణావర్తాయ నమః ఓం యమలార్జున భంజనాయ నమః ఓం ఉత్తాలతాళ భేత్రే నమః ఓం తమాల శ్యామలాకృతయే నమః ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః ఓం కోటిసూర్య సమప్రభాయ నమః ఓం ఇలాపతయే నమః ఓం పరం జ్యోతిషే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం యదూద్వహాయ నమః ఓం వనమాలినే నమః ఓం పీతవాససే నమః ఓం పారిజాత అపహారకాయ నమః ఓం గోవర్ధన అచలోద్ధర్త్రే నమః ఓం గోపాలాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం అజాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః ఓం కంజలోచనాయ నమః ఓం మధుగ్నే నమః ఓం మధురానాథాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం బలినే నమః ఓం బృందావనాంత సంచారిణే నమః ఓం తులసీదామ భూషణాయ నమః ఓం శమంతకమనేః హర్త్రే నమః ఓం నరనారాయణ ఆత్మకాయ నమః ఓం కుబ్జాకృష్ణ అంబరధరాయ నమః ఓం మాయినే నమః ఓం పరమపురుషాయ నమః ఓం ముష్టికాసుర చానూర మల్లయుద్ధ విశారదాయ నమః ఓం సంసార వైరినే నమః ఓం కంసారయే నమః ఓం మురారయే నమః ఓం నరకాంతకాయ నమః ఓం అనాది బ్రహ్మచారిణే నమః ఓం కృష్ణావ్యసన కర్షకాయ నమః ఓం శిశుపాల శిరశ్చేత్రే నమః ఓం దుర్యోధన కులాంతకాయ నమః ఓం విదురాక్రూర వరదాయ నమః ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సత్యభామా రతాయ నమః ఓం జయినే నమః ఓం సుభద్రా పూర్వజాయ నమః ఓం విష్ణవే నమః ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః ఓం జగద్గురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేణునాద విశారదాయ నమః ఓం వృషభాసుర విధ్వంసినే నమః ఓం బాణాసుర కరాంతకాయ నమః ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః ఓం బరిహి బర్హ అవతంసకాయ నమః ఓం పార్థసారథయే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం గీతామృత మహోదధయే నమః ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపద అంబుజాయ నమః ఓం దామోదరాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం దానవేంద్ర వినాశకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరస్మై బ్రహ్మణే నమః ఓం పన్నగాసన వాహనాయ నమః వాహనాయ నమః ఓం జలక్రీడా సమాసక్త గోపీవస్త్ర అపహారకాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం తీర్థపాదాయ నమః ఓం వేదవేద్యాయ నమః ఓం దయానిధయే నమః ఓం సర్వతీర్థ ఆత్మకాయ నమః ఓం సర్వగ్రహ రూపిణే నమః ఓం పరాత్పరాయ నమః ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శ్రీదేవ్యై నమః ఓం శ్రీ భూదేవ్యై నమః ఓం శ్రీ నీలాదేవ్యై నమః ఓం శ్రీ గోదాదేవ్యై నమః ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీ పరాంకుశాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమత్ వరవరమునయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. అక్కడ పుష్పాలు వేసి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకోండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ధూపం సమర్పయామి. అగరవత్తులు వెలిగించి రెండు ధూపాన్ని చూపించండి.
ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీకృష్ణ అనండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమః. దీపం సందర్శయామి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నైవేద్యం సమర్పయామి. అన్నిటిని ఒకసారి తీర్థంజలి దేవుడికి నైవేద్యం సమర్పించండి. ఓం ఓం ఓం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ ఒకసారి తీర్థాన్ని చూపించండి దేవుడికి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. మళ్ళీ ఒకసారి తీర్థం చూపించి దేవుడి యొక్క చేతులు పాదాలని తుడిచినట్టుగా భావన చేయండి. పాద ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. 2 పుష్పాలు 2 పండ్లు స్వామికి సమర్పించండి. సువర్ణ మంత్ర పుష్ప దక్షిణాం సమర్పయామి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మంగళ నీరాజన దీపం సందర్శయామి. హారతి వెలిగించండి. మానోహిగుంసీజ్జాతవేదో గామస్వం పురుషం జగదు అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. బోల్ శ్రీకృష్ణ భగవానికి. అక్కడ పెట్టండి. మళ్ళీ ఒకసారి తీర్థం తీసుకొని దాని మీద వేయండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. 2 పుష్పాలు తీసుకొని చేతిలో పట్టుకొని ధ్యానం చేయండి. ఓం ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చదస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణపరోధ్యాతాధ్యానం నారాయణః పరః నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిజ్జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావిదస్త్యాంతేనాభ్యాముపరి తిష్టతి హృదయం తద్విజానీయాద్విశ్వస్యాయతనం మహత్ సందదగుం శిరాభిస్తులంబత్యా కోశసన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభుగ్విభజం తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకः తస్య మధ్యే వన్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితः నీలతో యదమధ్యస్థాద్విద్యుర్లేఖే బభాస్వర నీవారశూకవత్తన్వీ పీతాభాస్యాత్తనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः స బ్రహ్మ సశివస్వేంద్రస్సోక్షరః పరమస్వరాట్
ऋतकुं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः। ॐ राजाधिराजाय प्रसख्यसायिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततं तद्विप्रासो विपन्यवो जागृवां सस्समिन्धते विष्णोर्यत्पारमं पदं पर्याप्त्य अनन्तराजाय सर्वस्तोमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ కొన్ని పుష్పాలు తీసుకోండి అనండి. ఇంతవరకు మనం చేసినటువంటి ఆరాధనలో ఏవైనా లోపాలున్నా, మనం చేసేటటువంటి అపచారములు ఏవైనా ఉన్నా కానీ అవన్నీ ఉపచారాలుగా స్వీకరించు భగవంతుడా అని మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ఉపచార అపదేశేన కృతాన్ అహరహర్మయా అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభం అస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధి ఆత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. దేవుడి యొక్క పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి. క్షమాప్రార్థన చేయండి. మేము చేసినటువంటి ఈ పూజలో ఎటువంటి లోపములున్నా కూడా నీవు అవన్నీ కూడా తొలగించి మా అపచారములన్నీ కూడా ఉపచారములుగా స్వీకరించు భగవంతుడా అని భగవంతుడికి క్షమాప్రార్థన చేయండి. మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలను కూడా భగవంతుని ముందు ఉంచండి. ఇప్పటి వరకు మనం ఈ శ్రీస్తుతి టీవీ యొక్క వేదిక ద్వారా సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సకల చరాచర సృష్టికర్త అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదినం సందర్భంగా ఆరాధనని యథోచితంగా మనకు తోచినటువంటి విధంగా మన శక్త్యానుసారంగా ఎంత చేయాలో అంత భగవంతుడికి భక్తిపూర్వకంగా మనం స్వామికి ఆరాధనాదులు జరుపుకోవడం జరిగింది. ఈ ఆరాధన మాత్రమే జరుపుకోవడం కాకుండా భగవంతుడు ఈ లోకంలో అవతరించినటువంటి ఉద్దేశ్యం ఏమిటి, కారణం ఏమిటి, తను ఈ లోకంలో మనిషిగా నడయాడి ఎన్ని విధాల ఎన్ని మార్గాల ధర్మాన్ని తను ఆచరిస్తూ ఆచరింపజేసినటువంటి విధానాన్ని మనం స్ఫురణ చేసుకునేటువంటి సమయం ఇది. ముఖ్యంగా భగవంతుడు లోకోద్ధరణ కోసం అర్జునుని ఒక నెపముగా మాత్రమే ఉంచుకొని లోకులందరికీ కూడా తన యొక్క దివ్య గీతని అందించినటువంటి
ఒక గొప్ప వైభవ స్ఫూర్తి ప్రదాత శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గొప్ప భగవద్గీత సకల మానవాళికంతటికి కూడా ఒక గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి ఒక గ్రంథం అన్నమాట. ఆ గ్రంథములోనే సకల మానవాళి అంతా కూడా జీవితాన్ని ఒక జీవన మార్గ నిర్దేశకం చేసేటువంటి ఒక గ్రంథం అన్నమాట. దాంట్లో లేనటువంటి విషయం ఏది కూడా లేదు. సకల వేదాలలో ఉండేటువంటి రహస్యానంతటిని కూడా భగవంతుడు భగవద్గీత తన యొక్క నోటి ద్వారా, తన యొక్క గీత ద్వారా ఈ లోకానికి అందించినటువంటి గొప్ప వైభవ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి భగవద్గీతని ఈ మానవాళి అంతా కూడా గృహములో, మనస్సులో, వాక్కులో ఎప్పటికీ కూడా ధరించవలసినటువంటిది. భగవద్గీతే సర్వశ్రేష్టమైనటువంటిది. భగవద్గీతను మనం నేర్చుకోవడమే కాకుండా మన తర్వాతి తరమైనటువంటి పిల్లలకి వాళ్ళకు కూడా అందించినట్లయితే వాళ్ళు ఈ జీవితంలో ఉత్తరోత్తరంగా అన్ని విధాలుగా ధర్మ మార్గంగా మనిషి ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఆచరించాలి, పరులతో ఏ విధంగా భాషించాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి విధానాలన్నీ కూడా సకలం దాంట్లో ఉంటాయి. ఆ భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని గనక మనం ధరించి ఆ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలను గనక మనం తెలుసుకున్నట్లయితే, తెలియజేసినట్లయితే ఈ మానవాళి యొక్క శ్రేయస్సు ఉత్తరోత్తరమై సకల విశ్వమంతా కూడా వ్యాపించి భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రులమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, శ్రీకృష్ణుడు ఆచరింపజేసినటువంటి, నడయాడినటువంటి, తను చూపించినటువంటి మార్గంలో మనందరం కూడా నడుస్తూ ఈ సనాతన ధర్మాన్ని మనం ఆచరిస్తూ మన తోటి వాళ్ళందరికీ కూడా ఆచరింపజేస్తూ ధార్మికమైనటువంటి విషయాలను నలుగురికి పంచుతూ భగవంతుడి యొక్క ఆరాధనగా వివిధ సేవలని కూడా వివిధ జంతువులకు కానీ, జంతువులంటే మనిషి కూడా జంతువులో ఒక భాగం అన్నమాట. నరాణం జంతువునాం నరజన్మ దుర్లభం అని ఉంటుంది శాస్త్రం అన్నమాట. జంతువులలో భగవంతుడు సృష్టించినటువంటి అనేకమైనటువంటి జన్మల్లో మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఆ జన్మ ద్వారానే భగవంతుడిని పొందేటువంటి ఒక గొప్ప సాధనం మనుష్య జన్మ అన్నమాట. అటువంటి మార్గంలో మనందరం కూడా పయనిస్తూ, సంచరిస్తూ మిగతా మన లోకంలో ఉన్నటువంటి మిగతా మన స్నేహితులను కానీ, బంధువుల్ని కానీ ఈ ధర్మ మార్గంలో అవలంబించేటటువంటి ఒక గొప్ప నడవడికని మనం నడుస్తూ వాళ్ళందరికీ కూడా అందించేటువంటి ఒక గొప్ప సేవా నిరతిని మనందరం కూడా పొంది శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. జై శ్రీకృష్ణ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.